మన జగన్మోహన్ రెడ్డి గారి సింహం అది, రైతుల్లోనే సింహం, వచ్చేది మళ్ళీ సింహమే. ఆయన చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు ప్రజలకి. ఆయన ఒక దేవుడు, ఏదే ఆయన ఒక యేసు ప్రభు ఆయన పంపించాడు ఈ జనానికి మేలు చేయాలని. ఆయన సచ్చిన వాళ్ళు కూడా బతికెత్తున్నాడు ఇవాళ. కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలది సింహం అది. సిరిమల్మ కూడా అన్న మీద ఏదో చెడ్డగా చెబుతుంది, అన్న ఏం చేయలేదని చెబుతుంది సిరిమల్మ నువ్వు అది తగదు. అన్న మీద కత్తి పెట్టబాక గొంతు మీద. నువ్వు జగన్ బాబు చేసే పనులు నువ్వు చూస్తున్నావు, కొన్నాళ్ళు చెప్పావు, కానీ జగన్ బాబు చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయలేసినటువంటి పనులు. చంద్రబాబు మోసగాడు. చంద్రబాబుని నమ్మి ఓటు వేయకూడదు. చంద్రబాబుని నమ్మి ఓటు వేసామంటే మళ్ళీ మనం ఉరిశిక్ష తెచ్చుకున్నట్టే, మనకు ఉరిసితాడు వచ్చినట్టే. మళ్ళీ చంద్రబాబుని ఎవరు నమ్మరు. చంద్రబాబు పోడెక్కిందాక వాడు మళ్ళీ ఎట్టాడు, వాడి దిగులో పోడు మళ్ళీ ఎట్టాడు. చంద్రబాబుని నమ్మొద్దు. ప్రజలందరూ కూడా, టీవీలో చూసే వాళ్ళందరూ కూడా ఒక జగన్ బాబే మొగోడు, ఒక జగన్ బాబే ప్రపంచాన్ని ఏలేదు. మళ్ళీ ఆయన గిల్లీస్ మొక్కలోకి ఎక్కియాలా, పోలీస్ శాఖ వారు కూడా దీవించాలా. ఆయన మాత్రం ఆయన చేసే పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. జనమందరూ కూడా ఆయన వైపు అంటున్నాడు. సైకో అంటున్నాడు. పెద్ద సైకో చంద్రబాబే. ఆ చంద్రబాబు సైకోలు విదిలించాలంటే ఈసారి అందరం కలిసికట్టుగా మనం ఓట్లేసి వాడగొట్టాలి. మళ్ళీ జై జగన్ రావాలి. జగన్ అది సింహం.